హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి. అల్లం చట్నీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసము ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడవుగా. అదేవిధంగా అల్లం ముక్కలండి కొన్ని తీసుకున్నాను. ఇలా అల్లం ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కూడా తీసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని కూడా ప్లేట్లోకి పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. ఇంకా మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసమని స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అదేవిధంగా ఒక 5 ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, టమాటా పీసెస్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. టమాటా పీసెస్ అనేవి మెత్తబడాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని మరొకసారి కలిపి దీనిపైన మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి చట్నీ అనేది, అల్లం చట్నీ. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి. ఇది ఇడ్లీలో, దోశలో, వడలో ఎందులో అయినా చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇందులోకి వడలైతే ప్రిపేర్ చేశానండి. ఇలా అల్లం పచ్చడిలోకి వడలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.